గుంటూరు జిల్లాలో ఇంధన సరఫరాపై వస్తున్న పుకార్లకు జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ క్లారిటీ ఇచ్చారు. జిల్లాలో మొత్తం 195 పెట్రోల్ బంకులు అందుబాటులో ఉన్నాయని, వాటిలో కేవలం 12 బంకుల్లో మాత్రమే పెట్రోల్ కొరత ఉన్నట్లు తెలిపారు. అలాగే 70 బంకుల్లో డీజిల్ తాత్కాలికంగా అందుబాటులో లేకపోయినా రేపు ఉదయానికి పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు భరోసా వ్యక్తం చేశారు. గుంటూరులో ఇంధన సరఫరా పుష్కలంగా ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఆదివారం కావడంతో డిపోలకు సెలవు ఉండడంతో సరఫరాలో తాత్కాలిక అంతరాయం ఏర్పడిందన్నారు. సాధారణంగా రోజుకు 450 కిలోలీటర్ల అమ్మకాలు జరుగుతుంటే నిన్న ఒక్కరోజే 810 కిలోలీటర్ల ఇంధనం సరఫరా అయిందని తెలిపారు. యుద్ధ ప్రభావం, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన పుకార్ల కారణంగా 40 నుంచి 50% వరకు కొనుగోళ్లు పెరిగినట్లు వెల్లడించారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని, అధిక కొనుగోళ్ల వల్ల నిజంగా అవసరమైన వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. సమస్య ముఖ్యంగా డీజిల్ గురించి ఉంది. డీజిల్ ఆల్మోస్ట్ 70 అవుట్లెట్స్ మొత్తం జిల్లాలో ప్రస్తుతానికి డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి. కానీ ఇది పెద్ద సమస్య లేదు. ఎందుకంటే డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి, కానీ సప్లై బాగానే ఉంది, రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళతో నేను కంటిన్యూస్లీగా ఫాలో అప్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు రెక్టిఫై అయిపోతుంది. సో దే ఆర్ ఆల్సో ఇన్ ద లూప్ అండ్ వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. టుమారో మార్నింగ్ కల్లా అన్ని పెట్రోల్ బంక్స్లో ఇది స్టాక్ వస్తుంది. ఈరోజు సమస్య ఎందుకు వచ్చింది? బికాజ్ టుడే సండే. సో సండేలో ఎవరైతే డిపో ఉంది, ఇది కొండపల్లి దగ్గర డిపో ఉంది. సో ఈ డిపో ఈరోజు క్లోజ్ బికాజ్ ఆఫ్ హాలిడే. సో IOCL మరియు BPCL వారు ఈరోజు సప్లై పంపలేదు. దానివల్ల కొన్ని పెట్రోల్ బంక్స్లో ఈ డ్రై అవుట్ అయింది. సో దిస్ ఈజ్ ద డేటా రిలేటెడ్. సో 450 కిలోలీటర్ యావరేజ్ సెల్ నుంచి ఇది 700 కిలోలీటర్ అయింది. నా సప్లై చూస్తే నిన్న OMC డేటా ప్రకారం మన సేల్స్ ఆఫీసర్ డేటా ఇచ్చారు. వారు ఆల్మోస్ట్ 810 కిలోలీటర్ డీజిల్ సప్లై చేశారు నిన్న. సో మీరు కంపేర్ చేస్తే ఎంత యావరేజ్ సేల్ ఉంది, ఎంత పర్ డే సేల్ ఉంది, ఎంత సప్లై ఉంది, మీకు తెలుస్తుంది ఎందుకు ఈ ప్రాబ్లం అరైజ్ అయింది. సో ఇది డీజిల్ కాదు, ఈవెన్ దిస్ LPG సిచ్యువేషన్ కూడా చూసాము. LPGలో కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. మన దగ్గర స్టాక్ బాగానే ఉంది, సప్లై కూడా బాగానే వచ్చింది. కానీ బికాస్ ఆఫ్ ప్యానిక్ బుకింగ్ పెండెన్సీ ఎక్కువ పెరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే LPG గురించి వీఆర్ ఇన్ ద కంఫర్టబుల్ స్టేట్.